గుంటుపల్లి ఇబ్రాహీంపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది గత జూలై నుంచే మనము కార్యరూపకి తీసుకొచ్చాము. మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీనిది ఎక్కడైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఏదైతే ఎంటర్ప్రెనర్స్గా పనిచేస్తున్నారో, లేదా ఎంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఒక ఐడియా ఉంది నేను దీన్ని ఎలాగ కార్యరూపకి తీసుకురావాలనో, లేదా నేను ఒక యాక్టివిటీ చేస్తున్నాను కానీ దీన్ని ఎలా మార్కెట్ లింకప్ చేయాలి, దీన్ని ఎలాగ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి ఎవరికైతే తప్పన ఉంటుందో అటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు మంచి పారిశ్రామికవేత్త ఎదగడానికి చేయడానికి కావాల్సిన అన్ని అవకాశాలని, ఆ సదుపాయాలని ఈ రైస్ సెంటర్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ కాన్సెప్ట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా మనకు లక్ష్యాలు ఇచ్చిందో అది అచీవ్ చేయడానికి, అలాగే లక్పతి దీదీస్ని కూడా తయారు చేయడానికి ఏదైతే వికసిత్ భారత్లో కాన్సెప్ట్ ఉందో ఈ రెండిట్లో భాగంగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఏ ప్రకారంగా హెల్ప్ చేయగలుగుతామంటే, కొంతమందికి ఐడియా ఉంది, అమలు చేయడానికి అవకాశం కావాలి. కొంతమంది అమలు చేస్తున్నారు కానీ మార్కెట్ లింకేజ్ లేదు. కొంతమందికి చేస్తున్నారు చిన్న లెవెల్కి కానీ వాళ్ళకు లోన్ కావాలి. సో కొంతమంది బాగా చేస్తూనే ఉన్నారు కానీ డెవలప్మెంట్ అంటే వృద్ధి ఆ ప్రోగ్రెస్ అంతా అనుకున్నట్టు లేదు. సో ఇటువంటి డౌట్ ఉన్న వాళ్ళకి, ఇటువంటి అవకాశాలు కావాల్సిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదైతే ఉందో వాళ్ళతో మనము ఎంఓఈ చేసుకున్నాము. వాళ్ళు ఒక ఐడియాని ఏ ప్రకారంగా మనం ఆర్టికులేట్ చేయాలి, ఒక ఐడియాని ఏ ప్రకారంగా మార్కెటింగ్ లింక్ చేయాలి, అలాగే ఎలాగ దీన్ని పబ్లిసిటీ చేయాలి, అలాగే మార్కెటింగ్ చేసుకోవాలనేది గైడెన్స్ ఇస్తారు. అట్లాగే ఎలీప్ మీకు అందరికీ తెలుసు, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా కూడా మనం ఇక్కడ ఎంఓఈ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన మహిళలకి, ఇక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ అవకాశాలు బట్టి, వాళ్ళకు ఉన్న ఆసక్తిని బట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడము, వాళ్ళకి గైడ్ చేయడము, స్కిల్లింగ్ ట్రైనింగ్ చేయడము, అట్లాగే వాళ్ళకి మార్కెట్ లింకింగ్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా మనకైతే వికాస ఉందో ఈ ప్లేస్మెంట్ సెల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇక్కడ జాబ్ మేళాస్ అయితే మనం పెడుతున్నాము జిల్లా వ్యాప్తంగా, అదే ప్రకారంగా రైస్ సెంటర్లో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ లేదా వాళ్ళ పిల్లలకి ఎక్కడైనా జాబ్స్ కావాలి, లేదా వాళ్ళకి ఒక ట్రైనింగ్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి అంటే ఈ వికాస ద్వారా, అలాగే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ ఇవ్వడానికి కూడా ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఏదో ఇగ్నైట్ పెట్టుకున్నాం మనం, ఇన్ఫర్మేషన్ ఫర్ గ్రోత్ అని మనము జిల్లా స్థాయిలో పెట్టుకుంటున్నాము. ఆ ఇగ్నైట్లో ఎవరికి ఏ స్కీమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా వాళ్ళకి ఆ స్కీమ్ అమలు చేసే దాంట్లో ఉన్న ఇబ్బందుల గురించో, లేదా టెక్నికల్ అప్రైజల్ గురించి ఏదైనా కావాలన్నా కూడా హెల్ప్ చేయడానికి రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఏఐ ఫర్ షూర్ మీరందరూ పార్టిసిపేట్ చేశారు, చూశారు కూడా. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో, మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, చిన్న చిన్న స్థాయిలో చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగు, డిజిటల్ ఇంటర్నెట్ బేస్డ్ మార్కెటింగ్, అలాగే పబ్లిసిటీ అయితే ఉందో దీనికి నేర్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎయిడెడ్ లెర్నింగ్, అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా నేర్పించడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఎంబ్రాయిడరీ, కుట్టు మిషన్స్, అట్లాగే కంప్యూటర్ ఎయిడెడ్ లెర్నింగు, ఈ ఎక్సెల్, అలాగే ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవడము, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫెసిలిటీస్ కూడా ఈ రైస్ సెంటర్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇక్కడ ఉన్న మహిళలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వాడుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక మహిళకి వాళ్ళ ఇంట్లో నేను పని చేయాలి ఆలోచించుకోలేదు, కొంచెం రాసుకోవాలంటే వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళు ఇక్కడ వస్తే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ఇక్కడ ఉన్న వాళ్ళు గైడ్ చేస్తారు, ఒకరికొకరు ఆలోచించుకొని, ఒకరికొకరు చర్చించుకొని, వీళ్ళకి తెలిసింది వాళ్ళకి చెప్పడము, వాళ్ళు తెలిసింది వీళ్ళు తెలుసుకోవడము, ఈ టైప్ ఒక ఐడియా ఎక్స్చేంజ్ సెంటర్గా ఈ రైస్ సెంటర్ పనిచేస్తుంది. ఇదే కాకుండా ఇక్కడ కొంతమంది తల్లిలు చిన్నపిల్లల్ని తీసుకొస్తారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ పిల్లలకి మంచి ఆహ్లాదకరంగా వాతావరణము, ఇక్కడ ఒక ఆయాన్ని పెట్టినాము, అలాగే ఒక ప్లే ఏరియా ఉంది, పక్కనే అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. సో వాళ్ళు ఈవెన్ చిన్న పిల్లలు ఉన్నా కూడా చిన్నపిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చి ఎంటర్ప్రెనర్స్ వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళ ఐడియాలకి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ వర్క్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంటర్నెట్ ఫెసిలిటీ, కంప్యూటర్సు, అలాగే ప్రాపర్ వర్కింగ్ స్పేస్ ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ మనం ప్రమోట్ చేయాలి. ఓవర్ ద టైం మన జిల్లాలో అలాగే ఇక్కడ మెయిన్లీ రైస్ సెంటర్ ద్వారా ఇబ్రాహీంపట్నంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఆ పారిశ్రామికవేత్త మహిళ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రైస్ సెంటర్ని మనము ఫార్ములేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలా మంచి స్పందన వచ్చింది. వచ్చిన కొంతమంది ఈ గత 4 నెలలు వచ్చిన కొంతమందిలోనే చాలామంది ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ని పెంపొందించడానికి, స్కేలప్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి ఎన్నో మంచి నిదర్శనం మన దగ్గర ఉన్నాయి. దీన్ని ముందుకు తీసుకెళ్తూ నీతి ఆయోగ్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ కూడా మనం పంపించాము, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా పంపించాము. అక్కడ చూడడానికి శాంక్షన్స్ అడిగాము. మెయిన్లీ ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు 2 రూమ్స్ ఉంది, ఇది కాకుండా ఇంకో కొన్ని రూమ్స్ కట్టడానికి, అట్లాగే పెద్ద సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి వీలైతే ఈ వర్కింగ్ స్టేషన్ లాగా కూడా రెడీ చేసి ఆసక్తి కలిగిన మహిళా ఎంటర్ప్రెనర్స్కి ఇవ్వడానికి ఈ ఫెసిలిటీ తీసుకొచ్చాము. ఈ రైస్ ఫెసిలిటీ మెయిన్లీ సెల్ఫ్ హెల్ప్ విమెన్ ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ అవ్వాలనుకుంటున్నారో, లేదా ఎంటర్ప్రెనర్గా ఇప్పుడు ఉండి ఇంకా మనం దాని గురించి ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి
హెల్ప్ చేసి వాళ్ళని మంచిగా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ చేయడానికి తీసుకొచ్చిన ఫెసిలిటీ ఇది. మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి వెళ్ళి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఇటువంటి ఒక ఫెసిలిటీ ఉంది దీన్ని వచ్చి వాడుకోండి మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించి దీని గురించి అందరికీ తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మహిళలు కూడా వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు రైస్ సెంటర్ ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ని ఎలా పెరిగింది, వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా బ్రీఫ్గా చెప్తారు. వీలైతే అది కూడా మనము తీసుకుందాం. ఇప్పుడు టార్గెట్ వరకు వస్తే నాకు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 5,000 టార్గెట్ పెట్టుకున్నాము. సో దాంట్లో గుంటుపల్లిలోనే ఇక్కడ మనకి ఇబ్రాహీంపట్నంలోనే ఇప్పటికే నాకు తెలిసి 1000 మంది వరకు మనం దీని ద్వారా బెనిఫిట్ పొందుతున్నారు. ఆ బెనిఫిట్లు నేను చెప్పినట్టు దీని ద్వారా వచ్చే స్పెషల్ సబ్సిడీ అంటూ ఏముండదు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ని అమలు చేసే దాంట్లో, ఆ స్కీమ్కి టైఅప్ చేసే దాంట్లో ఈ రైస్ సెంటర్ వాళ్ళకి ఒక గైడెన్స్ సెంటర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు ఒకసారి లోన్ తీసేసుకున్నారు, కానీ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి, లేదా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకోవాలి, లేదా మార్కెటింగ్ టైఅప్ చేసుకోవాలి, లేదా వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో దానికి ఈ రైస్ సెంటర్ ఉపయోగపడుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి మెయిన్లీ ఇంక్యుబేషన్ సెంటర్ ఇది. సో దే కెన్ ఎక్స్పెరిమెంట్ ఇయర్, వాళ్ళు నేర్చుకోవచ్చు, లేదా వాళ్ళు చర్చించుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఆ ఫీల్డ్లో మార్కెట్లో ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మార్కెట్ లింకేజ్ చేసుకోవడానికి ఇది ఒక ఫెసిలిటేషన్ సెంటర్ లాగా ఉంటుంది. ముఖ్యంగా సో ఇది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వేరియస్ వింగ్స్ని ఇక్కడ కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఒకటి అఫ్కోర్స్ మెప్మా డిఆర్డీ ఎలాగో రెగ్యులర్గా చేస్తుంది. ఇది కాకుండా వికాస మెయిన్లీ వికాస అనేది ప్లేస్మెంట్ సెల్, అలాగే ఇగ్నైట్ అయితే ఉందో ఇన్ఫర్మేషన్ సెల్, దెన్ మనకు ఏదైతే వికాస ఇగ్నైట్, దెన్ ఈ రైజ్ ఇట్ సెల్ఫ్. సో ఇంక్యుబేషన్, ఈ ఇంక్యుబేషన్ యాక్చువల్లీ రూరల్ ఇంక్యుబేషన్ ఎక్కడా లేదు ఇప్పటివరకు. మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఏదో ఉందో అది అర్బన్ ఏరియాలో ఉంది, ఐటీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ రూరల్లో మీకు తెలుసు కొంతమంది రూరల్లో పచ్చళ్ళు చేస్తారు, కొంతమంది చీరలు బిజినెస్ చేస్తారు, లేదా బ్లౌజ్ బిజినెస్ చేస్తారు, కుట్టు మిషన్లో చేస్తుంటారు. అటువంటి దానికి ఇంక్యుబేషన్ అంటే వర్క్ స్పేస్తో పాటు టెక్నికల్ సపోర్ట్, అది ఇప్పటివరకు ఎక్కడ లేదు. సో దాన్ని కల్పించడానికి ఇది మెయిన్ ఫెసిలిటీ. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఏమైనా చెప్తారా? చెప్పండి. ఎందుకంటే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, మీరు ఎలా బెనిఫిట్ అవుతున్నారు ఏంటి చెప్తే వాళ్ళు వెళ్ళాలి. నా పేరు వరలక్ష్మి అండి. నేను పేపర్తో డాల్స్ ఈ బిజినెస్ చేస్తున్నాను. పేపర్స్తో డాల్స్ చేసి వాటిని సేల్ చేస్తున్నాను. నాకు ఎస్హెచ్జి నుంచి డిఆర్డీఏ ఆఫీస్ నుంచి తర్వాత కలెక్టర్ గారి సపోర్ట్తోనే నా బిజినెస్ లాస్ట్ 7 years నుంచి నేను ఒక రేంజ్లో ఉంటే ఈ 1 year జస్ట్ ఒక 6 monthsలో నా బిజినెస్ డబుల్ అయిందండి. మంచి మార్కెటింగ్ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ కొత్త వీళ్ళు కొనుక్కోవడానికి కూడా కొత్త వ్యక్తులకి ఎక్కువ మంది మార్కెటింగ్ దొరుకుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు. నాకు డిఆర్డీఏ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి సపోర్ట్తో నా బిజినెస్ డబుల్ అయిందండి. మల్టిపుల్ నాకు ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా నాకు వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తున్నారు. వాటి వల్ల నాకు మంత్లీ 50,000 అబోవ్ ఇప్పుడు ఆదాయం వస్తుంది. నా డాల్స్ని మన స్టేట్లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇప్పుడు ఎగుమతి చేస్తున్నాను. మార్కెటింగ్ అండి ఏఎఫ్ షూర్ ద్వారా నా పాంప్లెట్స్ నేను తయారు చేస్తున్నాను. నా మార్కెటింగ్ చేసుకోవడానికి వీళ్ళు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చెప్తున్నారు. వాళ్ళకి నేను పర్సనల్గా అండ్ మా ఎస్హెచ్జి నుంచి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి మార్కెటింగ్ తీసుకుంటున్నాను. వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు నా ప్రోడక్ట్ని. ప్రమోట్ చేయడం వల్ల 1-2 కాదు 100లో నాకు ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ స్కిల్లింగ్ ట్రైనింగ్ త్రూ రైజ్ సెంటర్ అది కూడా చెప్పండి. దీని ద్వారా ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు అడిగారు కదా, అది రైస్ సెంటర్ ద్వారా నాకు ఇప్పుడు నేను ఆల్రెడీ నేర్చుకుని ఒక 8 member వర్కర్ తోటి పని చేయించుకుంటున్నాను. ఈ వర్క్ బిజినెస్ జరుగుతూ కూడా నాకు ఇప్పుడు మ్యాన్ పవర్ అవసరమైంది. ఆ మ్యాన్ పవర్కి నేను ఇప్పుడు ఇక్కడ ఈ రైస్ సెంటర్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ నుంచి నేను మళ్ళీ వర్క్ తీసుకొని నా బిజినెస్ కొనసాగిస్తున్నాను. రైస్ సెంటర్ ద్వారా నాకు ఎక్కువ ప్రొడక్షన్ సపోర్ట్ వస్తుంది. ఎక్కువ మంది పనిచేసే మ్యాన్ పవర్ దొరకడం వల్ల వాళ్ళ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ నేను అంటే కాన్ఫిడెంట్గా బిజినెస్ ముందుకు వెళ్ళగలుగుతుంది. నమస్తే అండి, నా పేరు ఉమా అండి. నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే కరోనా టైంలో మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ఈ ఎద్దుగానుగ నుంచి ఆయిల్ తీస్తామండి. మేము న్యాచురల్గా తీస్తాము ఆయిల్. ఎద్దుగానుగ నుంచి న్యాచురల్గా తీస్తాము అంటే మనకి కరెంట్తో పని ఉండదు, స్లో ప్రాసెస్లో ఆయిల్ తీస్తాము. మేము ఈ గానుగ పెట్టుకోవడానికి నాకు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేశారు. మన డిఆర్డీఏ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళు పీడీ సార్ సపోర్ట్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి నన్ను కలెక్టర్ గారి దగ్గర దాకా తీసుకెళ్లారండి. నేను ఇప్పుడు 1 యూనిటే ఉంది, నాకు 2nd యూనిట్ చేసుకోవడానికి కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు.
మార్కెటింగ్ వచ్చేసి నాకు డిజిటల్ మార్కెటింగ్ కానీ లేదంటే ఇంకా మనకి ఏఐ కానీ ఈ ట్రైనింగ్కి నన్ను పిలుస్తున్నారనమాట. నాకు అంత నాలెడ్జ్ లేదు, అంటే వాటి మీద అంత అవగాహన లేదు. దాని నుంచి నేను అవగాహన తెచ్చుకొని ఇప్పుడు నా బిజినెస్ని ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాను. నెక్స్ట్ నేను ఈ పిఎంఎఫ్ఎంఈ ద్వారా 10 lakhs లోన్ తీసుకున్నాను. ఆ స్కీమ్లో నేను సబ్సిడీ పొందుతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి రైజ్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఇంకొంచెం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కూడా తెలుసుకోగలిగానండి. యా, అంటే వీకెండ్లో ఇట్స్ వెరీ హార్డ్ ఐ నో టు క్యాచ్ యూ గైస్, బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యా, ఇక్కడ మెయిన్లీ స్కిల్లింగ్ కూడా అంటే ట్రైనింగ్ కూడా పెడతాం. ఇప్పుడు ఇప్పుడే జస్ట్ ఆ వర్క్షాప్లో షీ ఉంది.